అందరికీ నమస్కారం. వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతియే నమః, శ్రీ దత్త గురుభ్యో నమః, శ్రీ కాలభైరవాయ నమః, శ్రీ వజ్ర వైరోచని దేవ్యై నమః. 2025 జూన్ 7 అన్ని రాశులకు సంబంధించిన దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి వారికి ఈ రోజు కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులు చదువులో మరింత రాణించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్త అవసరం. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు. విద్యార్థులు చదువులో మరింత కష్టపడవలసి ఉంటుంది. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు నిపుణుల సలహా మేరకు పెట్టడం మంచిది. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారికి ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వల్ల మానసికంగా చికాకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని అవమానం పాలవకండి. విద్యార్థులు చదువు విషయంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి వారికి ఈ రోజు మీ ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కడుపు లేదా ఛాతీకి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్య ఎక్కువగా బాధిస్తుంది. మీ తల్లి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. భూ వాహన సంబంధ వ్యవహారాలు వాయిదా పడతాయి. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. సింహరాశి వారు ఈ రోజు మీ మనస్సు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగ విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు చదువులో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్త అవసరం. తదుపరి కన్యా రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం
1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్య రాశి జాతకులు. కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా మరియు ఎంతో శక్తివంతంగా, ఆత్మవిశ్వాసంతో ఆకర్షణీయంగా ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలలో ధైర్యం, నాయకత్వ లక్షణాలు మరియు ఉన్నతమైన దృక్పథం కనిపిస్తాయి. కొత్త పనులు ప్రారంభించటానికి, మీ లక్ష్యాలను, మీ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచటానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. మీ వ్యక్తిగత ఆకర్షణ, వాక్చాతుర్యం మరింత పెరుగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. అయితే అహంకారం, గర్వం పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని మీరు అదుపులో ఉంచుకోవాలి. ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు. మీ విశ్లేషణాత్మకత, ఆచరణాత్మకత, చేతి నైపుణ్యానికి, కమ్యూనికేషన్ నైపుణ్యానికి, ధైర్యానికి గుర్తింపు లభిస్తుంది. మీ భావోద్వేగాలు మీ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తాయి. కానీ వాటిలో కొంత ఆవేశం, చంచలత్వం, అతి విమర్శనా ధోరణి ఉండవచ్చు. అనవసరమైన రిస్క్ తీసుకోవటం, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవటం, ఇతరులతో తీవ్ర ఘర్షణ పడటం, అహంకారం, ఆత్మవిశ్వాసం ఇలాంటి వాటిని దూరంగా ఉంచటం మంచిది. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి జాతకులు. తులారాశి వారికి ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు, ప్రయాణాల వల్ల శక్తి వృధా, ఆసుపత్రి ఖర్చులు లేదా రహస్య శత్రువుల వల్ల కొన్ని చికాకులు, మేధోపరమైన ఆందోళనలు, ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమితనం, కలత చెందిన కలలు లేదా అంతు చిక్కని భయాలు ఉండవచ్చు. ప్రయాణాలలో చాలా జాగ్రత్త అవసరం. అధికారులతో లేదా చట్టపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. రహస్య కార్యకలాపాలు, పరిశోధనలపై ఆసక్తి చూపవచ్చు. కానీ వాటిని తొందరపాటు రిస్క్ చేయవద్దు. విదేశీ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు, అడ్డంకులు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవచ్చు. కొన్నిసార్లు ఒంటరితనం లేదా వేరుపడటం అనుభవించవచ్చు. విలాసాల కోసం, ప్రేమ వ్యవహారాల కోసం రహస్యంగా ఖర్చు చేయవచ్చు. తులారాశి జాతకులు వ్యాపారాలలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం, అనవసర ప్రయాణాలు, వాదనలు, రిస్కుతో కూడిన పనులు, అధికారులతో విభేదాలు, అతిగా ఆలోచించటం, ఇతరులపైన ఆధారపడటం, అపవాదులకు ఆస్కారం ఇవ్వటం, ముఖ్యమైన పత్రాలపై అజాగ్రత్త వహించటం వంటివి చేయకుండా ఉండటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించటంలో చాలా ఉత్సాహంగా, ధైర్యంగా మరియు అసాధారణమైన, వినూత్నమైన మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. స్నేహితులు, పెద్ద సోదరులు లేదా పలుకుబడి కలిగిన వ్యక్తుల నుండి ఊహించని మద్దతు, ఆకస్మిక లాభాలు, తెలివైన సలహాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలు, ముఖ్యంగా వ్యాపారాలు, సామాజిక కార్యక్రమాలు లేదా సాంకేతిక, కమ్యూనికేషన్, కళా రంగాల ద్వారా పొందే అవకాశం ఉంది. సామాజికంగా మీ గౌరవం, కీర్తి పెరుగుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. కానీ వాటిలో కొన్ని ఆకస్మిక మార్పులు లేదా అసాధారణ పద్ధతులు ఉండవచ్చు. వృశ్చిక రాశి జాతకులు స్నేహితులతో తీవ్ర వాదనలు చేయటం, తొందరపడి వాగ్దానాలు చేయటం, అతిగా ఆశించటం, రిస్క్తో కూడిన పెట్టుబడులు, అహంకారం, ఇతరులను తక్కువగా అంచనా వేయటం, నైతిక మార్గాలు, అపవాదులకు తావివ్వటం, అసంపూర్ణ సమాచారంతో లావాదేవీలు చేయటం ఇలాంటివి చేయకుండా ఉండటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారు ధనుస్సు రాశి జాతకులు. ధనుస్సు రాశి జాతకులు వృత్తి, ఉద్యోగాలలో చాలా చురుగ్గా, అధికారయుతంగా, శక్తివంతంగా, నాయకత్వ పటిమతో మరియు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ కార్యదక్షత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు
సమస్యలను పరిష్కరించే వినూత్న పద్ధతులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పై అధికారుల నుండి ప్రశంసలు లేదా విమర్శలు రెండూ ఉండవచ్చు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కానీ కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు లేదా మీపై కుట్రలు చేయవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది, కానీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ధనస్సు రాశి వారు మీ పై అధికారులతో తీవ్రంగా వాదనలు చేయటం కానీ, సహోద్యోగులతో అహంకారంగా ప్రవర్తించటం కానీ, తొందరపాటు నిర్ణయాలు, అధికార దుర్వినియోగం చేయటం కానీ, అసంపూర్ణ సమాచారంతో పనిచేయటం కానీ అలాంటివి చేయకుండా ఉండటం మంచిది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారు ఈరోజు ధార్మిక విషయాలు, ఉన్నత విద్య లేదా దూర ప్రయాణాల విషయంలో మీరు శక్తివంతమైన ఆసక్తిని, చొరవను మరియు దృక్పథాన్ని కనబరుస్తారు. మీ నమ్మకాల కోసం దృఢంగా నిలబడతారు. తండ్రి లేదా గురువుల నుండి ముఖ్యమైన మార్గదర్శకత్వం, ఆశీస్సులు లభించవచ్చు. కొన్నిసార్లు వారి నుండి ఊహించని సలహాలు కూడా రావచ్చు. అదృష్టం కలిసి రావటానికి చురుకైన, ధర్మమైన ప్రయత్నాలు అవసరం. విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య, పరిశోధన, కమ్యూనికేషన్ అనుకూలిస్తాయి. మకర రాశి వారు ఉన్నత విద్య కోసం ప్రణాళికలు, ధార్మిక చర్చల్లో పాల్గొనటం, మీ నమ్మకాలకు అనుగుణంగా నడుచుకోవటం వంటివి చేస్తారు. కానీ మకర రాశి వారు పెద్దలతో అనవసరంగా వాదనలకు దిగటం కానీ, గుడ్డిగా నమ్మకాలు పాటించటం కానీ, ప్రయాణాలలో అజాగ్రత్త, తొందరపాటు, అహంకారం ఇలాంటివి చేయకుండా ఉండటం మంచిది. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈ రోజు ఊహించని సంఘటనలు, ఆకస్మిక మార్పు లేదా ఆరోగ్య సమస్యలు, గాయాలు, రక్త సంబంధిత సమస్యలు, జ్వరాలు, శస్త్రచికిత్సలు, విష ప్రయోగాలు వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక ఆందోళన, భయం, కోపం, తీవ్రమైన భావోద్వేగాలు కలగవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. వారసత్వ విషయాలలో వాదాలు లేదా వివాదాలు జరగవచ్చు. పరిశోధనలు, రహస్య కార్యకలాపాలు, తాంత్రిక విద్యలపై ఆసక్తి పెరుగుతుంది, కానీ వాటిలో చాలా రిస్క్, ప్రమాదం పొంచి ఉంటుంది. కొన్ని పాత పనులు ముందుకు రావచ్చు. కుంభరాశి వారు ప్రమాదకరమైన పనులు చేయటం కానీ, కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, అనవసర వాదనలకు దిగటం కానీ, అజాగ్రత్త, తొందరపాటు, ఇతరుల రహస్యాలను బయటపెట్టడం, రిస్కుతో కూడిన చర్చలు వంటివి చేయకుండా ఉండటం మంచిది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు. మీనరాశి వారు మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాలలో కొంత ఉద్రిక్తత, వాదనలు, ఆధిపత్య పోరు, అపార్థాలు లేదా ఊహించని మార్పులు, తీవ్రమైన భావోద్వేగాలు, ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను దూకుడుగా, అధికారయుతంగా, విమర్శనాత్మకంగా వ్యక్తపరచవచ్చు. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. వాటిలో కొన్ని మోసపూరిత అంశాలు లేదా అస్థిరత్వాలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే సంబంధాలు దెబ్బతినవచ్చు. ప్రజా జీవితంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం, అపవాదులు, విమర్శనలు ఉండవచ్చు. భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పాత బంధాల నుండి కొన్ని ఊహించని వార్తలు వినవచ్చు. అవి వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. మీనరాశి వారు భాగస్వామితో తీవ్ర వాదనలు, తొందరపడి ఒప్పందాలు, పెత్తనాలు చెలాయించడం, పంతాలకు పోవటం, అహంకారం ప్రదర్శించటం వంటివి చేయకుండా ఉండటం మంచిది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.